సహోదరులు దయచేసి వినండి. నువ్వు ఆశించింది, నువ్వు అడిగింది ఒకవేళ నువ్వు పొందుకోలేకపోతే, దేవుని మీద అలిగి, దేవుని సన్నిధి మీద అలిగి, ప్రార్థన మీద అలిగి ఒకవేళ ఒక అడుగు నువ్వు బయటికి వేస్తే కాచుకొని కూర్చున్నాడు ఎవడో చెప్పండి? ఈ జీవితాన్ని నాశనం చేసేవాడు. వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు. నిన్ను నాశనం చేయటమే, నిన్ను నరకానికి ఈడ్చుకొని పోవడమే వాడుకున్న ఉద్దేశం. కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, ఇరుకు ఇబ్బంది అయినప్పటికీ, వ్యాధి బాధలైనప్పటికీ, ఆర్థిక సమస్యలైనప్పటికీ, దేవుని రెక్కల చాటునే మనకు ఆశీర్వాదము, క్షేమము, సమాధానము, నెమ్మది. మర్చిపోకండి. నీ ఆశలన్నీ నిరాశలుగా మారుతున్నా దేవునికి మాత్రం దూరం కావద్దు. ఎందుకని? నేను ప్రకటిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి.